రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల బీహార్లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై వివాదం చెలరేగడంతో ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చట్టాల్ని ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుందని, పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అన్ని పార్టీలు కూడా ఎస్ఐఆర్ విధానంలో భాగమయ్యాయని, 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. ఈసీకి ఎలాంటి భేద భావాలు లేవని, ఓటరు లిస్టులో అక్రమాలు జరిగాయని ఈసీని విమర్శించడం సరికాదని చెప్పారు. ఎస్ఐఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈసీ మండిపడింది. తమపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు భయపడమని, రాజకీయాల కోసం ఓటర్ల ఫోటోలు వాడుకోవడం కరెక్ట్ కాదని జ్ఞానేష్ కుమార్ అన్నారు. బూత్ వర్కర్లపై పార్టీలకు నమ్మకం లేదు. ఎస్ఐఆర్లో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చని, ఓటర్లను తప్పుదారి పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు ఆరోపించిన ఓటు చోరీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బెంగాల్, తమిళనాడులో ఎస్ఐఆర్ విధానంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.